మనకి మనమే ప్రేమించుకోవటం. ఈ మాట చాలామందికి వింతగా అనిపిస్తుంది. కానీ నిజమేంటంటే మనం మనల్ని ప్రేమించకపోతే ఎవరి ప్రేమైనా మన హృదయాన్ని నింపలేదు. 21 రోజుల్లో మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను పెంచే సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ మీ జీవితాన్ని మార్చగలదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఈరోజు మనం 21 డేస్ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ పుస్తకం గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే నేను విలువైన దాన్ని లేదా నేను విలువైన వాణ్ణి అని గట్టిగా చెప్పుకోండి. మీలో ఉన్న 3 మంచి లక్షణాలు రాయండి. మీకు నచ్చని తప్పుల గురించి తప్పు అనుకోవటం మానేయండి. రోజుకు కనీసం 10 నిమిషాలు నడవండి లేదా స్ట్రెచెస్ చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. ఇది మీకు మీరు ఇచ్చే గిఫ్ట్ లాంటిది. మీ శరీరాన్ని అద్దంలో చూసి ధన్యవాదాలు చెప్పండి. నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఇది నా ఎదుగుదలకు ఉపయోగం లేదు అని ఆపండి. మిమ్మల్ని బాధపెట్టిన ఒక విషయాన్ని రాసి ఆ పేపర్ను చింపేయండి. క్షమించడం ప్రాక్టీస్ చేయండి. అది మీ మనసును తేలిక చేస్తుంది. ప్రతిరోజు 5 నిమిషాలు మీకు నచ్చిన పాట వింటూ డ్యాన్స్ చేయండి. ఒక చిన్న మంచి పని చేయండి. ఎవరికైనా సాయం చేయండి. మీకు ఇష్టమైన హాబీ కోసం సమయం కేటాయించండి. రోజుకు 5 నుంచి 10 నిమిషాలు దీపం ముందు కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు 3 విషయాల గురించి కృతజ్ఞత జాబితా రాయండి. ఫోన్, సోషల్ మీడియా నుండి 1 గంట విరామం తీసుకోండి. లేదు అని చెప్పడం నేర్చుకోండి. మీ కృషిని గుర్తించి మీకు మీరే శభాష్ చెప్పుకోండి. ఇతరులతో పోల్చుకోవటం మానేయండి. మీ కలల జాబితా తయారు చేయండి. మీ విజయాలను సెలబ్రేట్ చేసుకోండి, చిన్నవైనా సరే. 21 రోజుల తర్వాత కూడా ఈ అలవాట్లను కొనసాగించండి. చూశారు కదా, ఈ 21 రోజులు ఇవి చిన్న చిన్న స్టెప్స్ అనిపించినా ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంచుతాయి. మీకు మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ సెల్ఫ్ లవ్. 21 రోజుల్లో మీ జీవితాన్ని మార్చే సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ని ఈ రోజు నుంచే పాటిస్తారు కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.